వెల్కమ్ టు నైనిస్ వ్లాగ్స్ అండి. ఈరోజు మన ఛానల్లో వచ్చి బెండకాయ పచ్చడి అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఫస్ట్ ఆయిల్ వేసుకొని తర్వాత కొద్దిగా జీలకర్ర బాగా కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత బెండకాయలు వేసుకోవాలి. తర్వాత టమోటాలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా బాగా మగ్గనిచ్చుకోవాలి ఆయిల్లో. సింపుల్గా 5 మినిట్స్లో అయిపోతుంది ఫ్రెండ్స్ పచ్చడి. మీకు రోలు ఉంటే రోట్లో దంచుకోవచ్చు. ఇంకా రోలు లేని వాళ్ళు మిక్సీలో పచ్చగా కొట్టుకొని తరువాత పెట్టుకుంటే వెరీ టేస్టీగా ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. బెండకాయలు తక్కువ ఉన్నప్పుడు ఇలా చేయండి ఫ్రెండ్స్, బాగా ఇష్టంగా తింటారు. మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోస్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్, షార్ట్ వీడియోలు. బాగా మగ్గిన తర్వాత మిక్సీ పచ్చగా పట్టుకోవాలి. తర్వాత గింజలు, కొన్ని ఆనియన్స్, వెల్లుల్లిపాయలు వేసుకొని తర్వాత పెట్టుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. అవి కూడా వీడియో తీస్తాను ఫ్రెండ్స్. ఇలా వేయించుకోవాలి బాగా. బెండకాయలు బాగా మగ్గితే బాగుంటాయి ఫ్రెండ్స్. కొంతమంది బెండకాయ బంక ఉంటుందని తినరు కదా, ఇలా చేసి పెట్టండి ఫ్రెండ్స్, బాగా తింటారు. ఇలా వేయించుకుంటే బంక అనేది రాదండి. బాగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే బంక ఏం రాదు. బెండకాయ ఎప్పుడు తినని వాళ్ళు కూడా బాగా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఇలా ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, బెండకాయ పచ్చడి తరువాత వేసుకుంటున్నా. ఆవాలు తరువాత అన్నీ వేసుకొని వెల్లుల్లిపాయలు వేసుకున్నా. ఏమి నల్లగా ఉంది అనుకోకండి, దాంతో మళ్ళీ తరువాత పెడుతున్నా. తెల్లవాయలు వేగినాక కొత్తిమీరకాయలు వేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంత వేసినాను. హెల్దీగా ఉంటుంది, తినండి ఫ్రెండ్స్. ఇంకా మనం మిక్సీ కొట్టి పెట్టుకున్న బెండకాయ పచ్చడి వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇంకా లాస్ట్లో ఇది బంక్ అంతా పోయినంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకొని ఆనియన్స్ వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. అందరు ట్రై చేయండి, బాగుంటుంది ఫ్రెండ్స్, వెరీ టేస్టీ. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని.